అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. నమస్తే, వెల్కమ్ టు KMR న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. కోటలో తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా తూర్పు కనుపూరులో వెలసిన ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి హుండీ లెక్కింపు. పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు. శ్రీ ప్రగతిలో ఆంగ్ల భాషా శిక్షణ తరగతుల ముగింపు వేడుకలో పాల్గొన్న కరెస్పాండెంట్ పసుపులేటి కిషోర్ బాబు. కోటలో తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను తిరుపతి పార్లమెంటరీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు SK జలీల్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట కార్ స్టాండ్ వద్ద గల తెదేపా శిలా ఫలకంపై జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెదేపా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పార్టీ పెట్టిన సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని వారు కొనియాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం దిశగా అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీని వారు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శంషుద్దీన్, తెదేపా నాయకులు కోకర్ల మధు యాదవ్, తూపిలి రాధాకృష్ణారెడ్డి, తీగల సురేష్ బాబు, SK నౌషాద్ బాషా, దారా సురేష్, మర్రి పోలయ్య, కోటి పోలయ్య, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. వర్ధిల్లాలి పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి పంచాయతీ పరిధిలో జెండావిష్కరణ కార్యక్రమం చేయమని పిలిపించారు. పాసం సునీల్ కుమార్ ఆదేశం మేరకు కోట పట్టణంలో కోట మండల కమిటీ ఆధ్వర్యంలో కోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడిగా జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జలీల్ అహ్మద్ గారు మరియు జిల్లా రాష్ట్ర కార్యదర్శి తూపిలి రాధాకృష్ణారెడ్డి గారు మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవరెడ్డి సీతారెడ్డి గారు, మన హైదరాబాద్ సర్పంచ్ మధు యాదవ్ గారు మరియు మన ఎంపీటీసీ కోట నాయకులు మర్రి పోలన్న గారు మరియు విద్యా కమిటీ చైర్మన్ మన మున్రాజా గారు, తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి నాయక్ రసూల్ గారు మరియు నౌషాద్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కోటపట్నం ప్రధాన కార్యదర్శి. జాతిని గౌరవాన్ని దేశ నలుమూలల సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే ఒక నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగు ప్రజలందరూ గర్వంగా తల ఎత్తుకొని జీవిస్తున్నారంటే ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మన నందమూరి తారక రామారావు గారు.
ఈరోజు ఆ ఉద్దేశంతో ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలోకి తీసుకెళ్లి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల్లో ఎక్కువ కాలం ఆ పార్టీ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారంలో చేపట్టిన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ గర్వంగా ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పే విషయం. ఏ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండడం అనేది ఒక గొప్ప విషయం. ప్రజల్లోకి అన్ని పథకాలు తీసుకెళ్లి ప్రజలకు ఏ అవసరం తెలుగుదేశం పార్టీ తీరుస్తూ ఈ రోజుకి కూడా ప్రజలు ఆరాధనగా భావించే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ప్రజలకు ఏమేం కావాలో ఈరోజు అధికారం చేపట్టి శాశ్వతంగా కార్యకర్తలకు ఏం కావాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తూ నారా లోకేష్ బాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పార్టీని ఈరోజు ఎంతో బలపతం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలల్లోనే సంక్షేమ పథకాలు. వాకాడులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం. తిరుపతి జిల్లా వాకాడులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ జెండాను టీడీపీ మండల అధ్యక్షులు డి మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1982లో పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, కె దయాకర్, డి కృష్ణమూర్తి, టి శ్రీనివాసులు రెడ్డి, హరీష్ నాయుడు, గంగాధర్ రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, డి జనార్దన్ రెడ్డి, మోహన్ నాయుడు, షేక్ గౌష్ పాషా, పోలయ్య, పి అరుణ్, గోపీనాయుడు, తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వాకాడు మండల కేంద్రంలో కైకాల వీధికి చెందిన మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వూరు భార్గవరావు తమ్ముడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త దువ్వూరు నాగయ్య ఈ రోజు మరణించారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి వారి యొక్క పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే తెలుగు ప్రజల ప్రతి సభకు విశ్వవ్యాప్తంగా గుర్తించే తెచ్చిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం చేస్తున్నారు. చెన్నూరు రోడ్డులోని మర్రిచెట్ల సెంటర్ వద్ద ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన టీడీపీ 43వ ఆవిర్భావ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో 43 ఏళ్లుగా పార్టీ జెండా మోసి టీడీపీ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచిన సుబ్బారెడ్డి, బషీర్ సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోనికి రావటం భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా అభివర్ణించారు. అభివృద్ధి సంక్షేమం సబ్పాలతో అమలు చేస్తూ తెలుగునాట సామాజిక విప్లవానికి తెలుగుదేశం పార్టీ నాంది పలికిందన్నారు. ఒకప్పుడు ఓటర్లుగా మాత్రమే ఉన్న బడుగు బలహీన వర్గాలను లీడర్లుగా మార్చిన ఘనత అన్న ఎన్టీఆర్ గారిదేనన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తుల హక్కు, పేదవాడి కడుపు నింపే 2 రూపాయలకు కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇల్లు లాంటి ఎన్నో జనహిత కార్యక్రమాలతో దేశంలోనే సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రూరల్ మరియు అర్బన్ అధ్యక్షులు బత్తుల హరికృష్ణ, ఎంవి శేషయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మూర్ల సుప్రజ, వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, కౌన్సిలర్ తాళ్ల వైష్ణవి, టీడీపీ సీనియర్ నాయకులు వింజం రామనాయుడు, ఏటూరి శివరామకృష్ణారెడ్డి, టంగుటూరు మల్లారెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, గూడూరు కమలాకర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా తూర్పు కనుపూర్లో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి హుండీ లెక్కింపు 63,80,838 రూపాయలు. జాతర సందర్భంగా వచ్చినట్లు ప్రకటించిన ఆలయ వివో నవీన్ కుమార్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జాతర ఏర్పాట్లు ప్రచారంలో ప్రాధాన్యత సంతరించుకున్న ఆలయ కమిటీ సభ్యులు సహకరించిన ఆలయ ఈవో నవీన్ కుమార్. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రచారాలు నీళ్లు ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనలేదని నిదర్శనం. కానీ అమ్మవారి మొక్కుల కోసం మొక్కులు తీసుకున్న భక్తులు ఈ జాతరలో గత జాతర కన్నా తక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతర సందర్భంగా శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఉండి లెక్కింపు 63,86,838 రూపాయలు. జాతర సందర్భంగా వచ్చినట్లు ప్రకటించిన ఆలయ ఈవో నవీన్ కుమార్ 4వ రోజే హుండీ లెక్కింపు ఏర్పాట్లను సర్దేశించిన కమిటీ సభ్యులు, సహకరించిన ఎండోమెంట్ అధికారులు. భోజనం ఏమిరా కిషోర్ నాయుడుతో మాట్లాడేది ఎదుర్కొక నేను మాట్లాడేది కిషోర్ నాయుడుతో అని చెప్పి మాట్లాడాను. సార్ అయినా నోట్లేదు లేదా? పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ క్లబ్ లో
పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీపీలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే P4 సర్వేపై కౌంటర్ ఇచ్చిన న్యాయవాది వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ కర జయసరిత కార్యక్రమంలో జోగాడ ఉమామహేశ్వరరావు, జోగి వెంకటేశ్వరరావు, పెచ్చేటి కృష్ణాజీ, చిన్న మధు, మామిడి శెట్టి చింటిబాబు, మల్లికార్జున, దేవరాజేష్, బుంగా జయరాజు, సురేష్, బొడ్డు బాబి, వెంకటేశ్వరరావు, హేమలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వారి వెంట వాకాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గుడ్డూరు వెంకటేశ్వర రెడ్డి, పెంచల్ రెడ్డి, వాకాటి రవి తదితరులు ఉన్నారు. మళ్ళీ ఫ్యాన్ గాలి ప్రపంచం మొదలైంది. జెట్ స్పీడ్ వేగంతో ఫ్యాన్ గాలి గిర్రా 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 తిరుగుతూ ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 50 స్థానాల్లో పోటీ చేస్తే 39 స్థానాల్లో ఎంపీపీగా అభ్యర్థులు గెలిచి విజయకేతనం ఎగరేయడం జరిగింది. ముందుగా ఎంపీపీగా గెలిచిన వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఎంపీటీసీలు అందరూ కూడా ఒక తాటిపై నుండి ఎంపీపీ అభ్యర్థిని గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం ఎన్ని దాడులైతే చేసిందో అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా దాడులు చేయడం, అఘాయిత్యాలకు పాల్పడటం, కేసులు పెట్టడం, జీవనోపాధి మీద దెబ్బతీయడం, అలాగే ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే మీరు ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి మీ ఉద్యోగాలు ఓడపీకేస్తామని చెప్పి బెదిరించడం, ఇలాంటి ఎన్నో బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ కూడా మరి ఎంపీటీసీలు ఎవరూ కూడా భయపడకుండా నిలబడి ఎదురు తిరిగి ఈరోజు మరి అత్యధికంగా ఎంపీపీ సీట్లని గెలిపించారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా మీ హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మరి పాలకొల్లు నియోజకవర్గంలో ఎంపీటీసీ అభ్యర్థి అయిన కంబాల సత్యశ్రీ గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి మరి ఆ పిల్లల చేత మా అమ్మ కిడ్నాప్ అయ్యిందని చెప్పి యలమంచిలి మండలంలో కేసు ఫైల్ చేయడం, ఆ తర్వాత పావు గంటలో ఎన్నికలు జరుగుతాయని అనగానే మళ్ళీ ఎంపీటీసీ అని ఆ సత్యశ్రీ గారిని స్టేషన్ తీసుకొచ్చి అక్కడ ఆమెను ప్రలోభాలకు గురి చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేశారు. అయినప్పటికీ కూడా ఆమె ఏ విధంగా భయపడకుండా బెదరకుండా స్థిరంగా ఉంది. ఆమె కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఎంపీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇనుకొండ ధనలక్ష్మి గారు మీరు ఓడిపోయినట్టు కాదు గెలిచినట్టే మా దృష్టిలో అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఈరోజు టీడీపీ వాళ్ళకి ముగ్గురు ఎంపీపీలు ఉంటే ఎంపీటీసీలు ఉంటే ఒకటి జనసేనకున్నారు. అయితే ఈ 4 సీట్లు కూడా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా మనకి 12 ఎంపీపీలు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ డేనా ఈ ఎంపీపీ ఎన్నిక జరగకుండా ఉండడం కోసం వాళ్ళు ఒక డ్రామాకి తెరలేపారనే మనం చెప్పుకోవాలి. మా తెలుగుదేశం అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. శ్రీ ప్రగతి ప్రత్యేకత నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శ్రీ ప్రగతిలో ఆంగ్ల భాష శిక్షణ తరగతుల ముగింపు వేడుకలో పాల్గొన్న కరెస్పాండెంట్ పసుపులేటి కిషోర్ బాబు ఈ సందర్భంగా నేటి ఆధునిక యుగంలో ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యత,
గత 6 నెలలుగా శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాలలో మ్యాక్ స్పీడ్ చెన్నై వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాల్లో ఇంగ్లీష్ ప్రోగ్రాం ముగింపు వేడుకలు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో ఆంగ్ల భాష చాలా ముఖ్యమని, ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న భాష అని, ఆంగ్ల భాష వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా సరైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని, అదేవిధంగా ఆంగ్ల భాషలో పట్టు సాధిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తమ పాఠశాలలో చదివే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాలు అధిరోహించాలనే ఉద్దేశంతో మ్యాక్ స్పీడ్ చెన్నై వారి ఆధ్వర్యంలో హలో ఇంగ్లీష్ అనే ప్రోగ్రాం నిర్వహించి స్పోకెన్ ఇంగ్లీష్ కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పోటీలు నిర్వహించడం ద్వారా వారిలోని ప్రతిభా పాఠవాలను వెలికితీసి బహుమతి ప్రదానోత్సవం చేయడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు ఆంగ్ల నాటకాలు మరియు వక్తృత్వ పోటీల ద్వారా తమ ఆంగ్ల భాష నైపుణ్య ప్రదర్శన చేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం పట్ల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో విద్యార్థులు మరియు మ్యాక్ స్పీడ్ ప్రతినిధి సూర్య, జగదీష్ పాల్గొన్నారు. Good afternoon, everyone. So today is the final event of Hello English program. So I'd like to welcome all the parents and students and the team members of Hello English. I'm very glad, and I would like to congratulate all the students who got the prizes here in Food Fest and Hello English Best Performance. So actually, today is program about language, English language. So actually, what is language? Language in me. What is a language? Whether it is English, Telugu, Hindi, Tamil, whatever it may be. It is English. It's a mean of communication. So how we communicate others. There are different types of communications. We can communicate with only signs, or making sounds, gestures, etc. So making sound is a language. We do say communicating spoken language. So we have so many spoken languages, over 7,000 languages in the world, but we are talking about only English. Why? So why we are concentrating in English, though it is not our mother tongue? So we are making so many efforts to develop English skills among the students. What is the reason? Means, so English is a global language because due to some historical factors like British Empire's influence, so many countries are under the rule of Britishers. So they spread the English language numerous countries and make it as a common language. Nowadays, the most used spoken language is English. So that we are concentrating on English because to communicate our feelings, our ideas, whatever it may be, to the maximum number of people,
The only communication language is English. If we are familiar with English, so we can survive in the entire world, so in whichever the country it is. That's why in schools and colleges, the school managements or parents are showing interest to learn the language, English language, to the students. But how the students can learn English, spoken English, means by practicing. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు రంజాన్ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం కుటుంబాలు కూడా రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాలుగా అందిస్తున్న విధంగానే 5వ సంవత్సరం కూడా ఫిరోజ్ చికెన్ సెంటర్ అధినేత ఫిరోజ్ సహకారంతో 70 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు 70 కోళ్లు మార్కెట్ సెల్ఫీ సహకారంతో బిర్యానీ చేసుకోవడానికి అవసరమైన టమాటాలు 2 గోంగూర కట్టలు మరియు మసాలా దినుసులను చిరుకాలంలోనే చిరస్థాయిగా ప్రజల మనస్సుల్లో తన ప్రజా సేవలతో ప్రత్యేక ముద్ర వేసుకున్న మన ప్రియతమ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేస్తారు. సందర్భంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ రంజాన్ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం సోదరులకు ప్రగతి సేవా సంస్థ అందిస్తున్న సహాయాన్ని అభినందించారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ 3వ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం సోదరులకు కోడలు మసాలా దినుసులు గోంగూర పంపిణీ చేస్తారు. అందరూ పండగ బాగా జరుపుకోవాలని అల్లా ఆశీస్సులతో వచ్చేదాన్ని 100 మందికి తోఫా అందించేలా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి, ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారికి, అలాగే ప్రగతి కుటుంబ సభ్యులందరికీ, అలాగే మా మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మా రహీం గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం మహిళలకు, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వర్గందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ముస్లిం మహిళలకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామా. క్షమించండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఎక్కువ ప్రోగ్రామ్ చాలా ఎక్కువ, కానీ మాటలు గంటలు మాట్లాడుతూ వాయించిస్తే మాట్లాడడం నాకు లేట్ అయిందమ్మా. ఇంకా లేకుండా చేస్తాను ఈసారి. కాబట్టి ఏదైనప్పటికీ చాలా సంతోషం. గతం నుంచి కూడా మా చంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రంజాన్ వస్తే లైవ్ కోడి నా ద్వారా ఇప్పించాడు. మొట్టమొదట గూడూరులో కరోనా అప్పుడు గాంధీనగర్లో ఇప్పించాడు. ఆ యొక్క సంస్కృతిని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీడియా ఇవ్వాలా ఖచ్చితంగా అని చెప్పి ఈరోజు ఇచ్చారు. అదే కోడితో పాటు అలాగే గోంగూరతో పాటు మసాలా దినుసులు అన్నీ కూడా మా చంద్ర దాదాపు 70 మందికి ఈరోజు ఇస్తున్నాం. మొట్టమొదట 34 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క రంజాన్ తోఫా కార్యక్రమం ఈరోజు 70 మందితో, మరి త్వరలో కూడా 100 మందితో కూడా చేయాలని చెప్పి మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు అనుకుంటే సాధ్యం అవుతుంది. ఎందువల్లంటే నాకు తెలిసి స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉన్నాయి, కానీ మా ప్రగతి సేవా సంస్థ లాగా పేదవాళ్ళకి ఉపయోగపడే స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైనా ఉందంటే అది ప్రగతి సేవా సంస్థ అని చెప్పేదాన్ని ఇటువంటి మాట కూడా లేదు. అందుకనే ఇటీవల మన మానిటరింగ్ కమిటీలో స్వచ్ఛంద సేవా సంస్థలు కావాలంటే చంద్రాన్ని రిక్వెస్ట్ చేసి మా వెంకటేశ్వరికి సభ్యుడికి కూడా డివిజన్ మానిటరింగ్ కమిటీ కూడా సభ్యులకు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి మా రాధన్న కానీ మిగతా వాళ్ళందరూ కూడా నాగరాజ కానీ, మా కరిముల్లా కానీ, మా ధనంజయ్ కానీ, మా శ్రీను కానీ, వీళ్ళందరూ కూడా సమాజంలో వాళ్ళని చూస్తే ఒక విలువ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ సహాయ సహకారం, వాళ్ళందరూ మధ్యరథ వాళ్ళే. కోటేశ్వరు ఎవరు నాకు తెలిసి ఎవరు లేరు. మా రమేష్ అన్న కొద్ది గొప్పవాడు అందరికన్నా, మిగతా వాళ్ళందరూ కూడా మధ్యరథ వాళ్ళే. వీళ్ళందరూ ఒక మంచి మనసుతో పేదవాళ్ళు చేయడం అంటే అది కూడా సెలెక్టెడ్ పేదవాడు, మామూలు పేదవాడు కాదు, సెలెక్టెడ్. ఎవరైతే నిజంగా అవసరం వాళ్ళకే ఈ యొక్క పండుగ రంజాన్ తోఫా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఎన్నో మనం పేపర్లో చూసాం. పేద బ్రాహ్మణులు కూడా ఏదో కార్యక్రమం మనవాళ్ళు చేశారని చెప్పి సన్మానం చెప్పారని చెప్పి కూడా చెప్పారు. సంతోషం, చాలా మంచి విషయం. ఎందుకంటే చాలా మంది
బ్రాహ్మిన్స్ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. వాళ్ళని కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక థాట్ మీకు వచ్చిందంటే మీ యొక్క కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా సంతోషం. అట్లాగే మీరు ఆదర్శం. మేము కూడా ధైర్యం ఏం చెప్తాను, ఎక్కడ నేను కూడా ప్రయత్నంలో వెళ్ళిపోయినా అని చెప్తాను. ఎందువల్లంటే ఆ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి, గతంలో నేను సహాయ సహకారాలు చేస్తున్నా, దీంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా సహాయం చేయాలనేటువంటి మోటివ్ ఎక్కువైంది కాబట్టి, దానికి కారణం ప్రగతి సేవా సంస్థ కాబట్టి నేను ఇప్పుడు కూడా ప్రగతి సేవా సంస్థకి అండగా ఉంటా. పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యే సమస్య లేదు. పేదవాళ్ళకి ఇప్పుడు కూడా నా వంతు సహాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే మీ అందరి ధర్మం, మీ అందరి దేవల్ల నేను 2సారిగా ఎమ్మెల్యే అయినా. మీరందరూ నాకు ఓట్లు వేశారమ్మా. టౌన్లో ఉంటున్న అందరూ కూడా నాకు మంచి మెజార్టీ ఇచ్చారంటే మీరు అందరూ వేశారు. మీరు వేయకపోతే నేను గెలిచే పరిస్థితి లేదు తల్లి. ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున రంజాన్ శుభాకాంక్షలు, అలాగే మా కరీంలో కూడా ప్రత్యేకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నా మిత్రుడు శ్యామ కూడా వచ్చాడు. శ్యామ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గెలిచిన ఓడిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉంటూ రాజకీయాలు కొనసాగుతున్నానని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మనుబోలు మండల పరిధిలోని అక్కంపేట గ్రామంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ అమీర్ బాషా ఆధ్వర్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ చేతుల మీదుగా మహిళలకు చీరలు, రంజాన్ తోఫా అందజేశారు. సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలలో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు మొదటిసారిగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ఆయనకే చెందుతుందని తెలిపారు. తాను పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని, స్వర్గీయ ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వంతో పాటు ప్రస్తుతం నారా లోకేష్ నాయకత్వంలో 3 తరాలుగా పార్టీలో వివిధ పదవుల ద్వారా ప్రజలకు సేవ చేస్తూ కొనసాగుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో మనుబోలు మండలానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నానని, అందులో భాగంగానే సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గాలి రామకృష్ణారెడ్డిని నియమించినట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ గా నియమితులైన గాలి రామకృష్ణారెడ్డికి మండలంలోని పలువురు టీడీపీ నాయకులు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో అక్కంపేట గ్రామ నాయకులు కోదండరామిరెడ్డి, పూండ్ల రామ్మోహన్ రెడ్డి, ఆంజనేయులు, వేణురెడ్డి, మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, పార్టీ జిల్లా సమన్వయకర్త నూనె లక్ష్మయ్య యాదవ్, కనుపూరు కాలువ సొసైటీ చైర్మన్ వర్ధనేని మస్తాన్ నాయుడు, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మండలంలోని పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పెట్టిన తర్వాత 9 నెలల్లో అధికారంకి వచ్చాడు. ఆయన రాష్ట్రం అంతా తిరిగాడు వ్యాన్లో. కొడుకు హరికృష్ణ తోలేడు. రామకృష్ణ హరికృష్ణ ఆ వ్యాన్ డ్రైవ్ చేశాడు. కొడుకులను పెట్టుకుని డ్రైవ్ చేయించుకుంటూ తిరిగి చెట్ల కింద స్నానం చేశాడు. అటువంటి మహానుభావుడు పెట్టిన ఎన్టీఆర్ అంటే సినిమాలో నంబర్ వన్ హీరో. ఏంటి ఓడు అనేది మన గిరిజనులు ఎన్టీఆర్ని ఏంటి ఓడు అనేది గుండెల్లో పెట్టుకునేది. సీఎం అయినాడు, అనేక సంస్కరణలు తెచ్చినాడు. ఆయనతో కూడా నేను పనిచేశా. జిల్లా అధ్యక్షుడు, సెంట్రల్ బ్యాంకు చైర్మన్, సారా ఉద్యమం ప్లస్ 94 ఎమ్మెల్యే, ఇవన్నీ ఆయన టైంలో నేను ఆయనతో పనిచేశా. చంద్రబాబు నాయుడు గారితో పనిచేశా. ఈరోజు లోకేష్ బాబు గారితో కలిసి పనిచేశా. తర్వాత మనవడు దాకా మూడవ జనరేషన్ ఏమంటాం. ఈరోజు ఒక మంచి రోజు. నిన్న కూడా ఇఫ్తార్ బిందు మన ఆఫీస్లో ఇచ్చాం. ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం ఆవిర్భావం 43వ సంవత్సరం, 43వ ఎన్టీఆర్ పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అయింది. మనం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాం. మెజారిటీ ఇక్కడ ఉండే నాయకులందరం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం. నేనైతే ఏ పార్టీ మారలే, సర్వేపల్లి నియోజకవర్గాన్ని వదలలే. మీరు ఓడిచ్చినా గెలిచినా మిమ్మల్ని నమ్ముకొని ప్రయాణం కొనసాగించాం. ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో ఎన్టీఆర్ గారు మహానుభావుడు పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టగానే ఒక 2 రూపాయల కిలో బియ్యం,
అంతకుముందు లేదుగా. రేషన్ కార్డు అనేది ఇప్పుడు మీరు ఇంకా కొంతమందికి తెలియదు. రేషన్ కార్డు అనేది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు లేదు ఈ రాష్ట్రంలో. కిలో 2 రూపాయల బియ్యం ఈరోజు కిలో ఉచిత బియ్యం వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు. ముసలివాళ్ళకి పింఛన్ 30 రూపాయలతో మొదలు పెట్టారంటే ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో. అంతకుముందు వృద్ధాప్య పింఛన్ లేదు, వితంతు పింఛన్ లేదు, ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టారు. వినాలి మీరు ఇక్కడ. అట్లే మహిళలకి సగం ధరలకి చీరలు కార్యక్రమం ఆయన పెట్టాడు ఫస్ట్లో. అటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఆ కేంద్ర ప్రభుత్వం అది మన గాలి రామకృష్ణారెడ్డి పూర్ణంగా చేసింది. అరుణమ్మ ఆమె గౌడ పొదలకూరులో ఆమె వైస్ చైర్మన్ చేశారు. మనుగోలు మండల సొసైటీ అధ్యక్షుడిగా రామకృష్ణయ్యకి త్వరలో ఆ పదవి కూడా వస్తుంది. ఆయన కూడా బాధ్యతలు తీసుకోబోతున్నాడని తెలియజేసుకుంటూ మా అక్క చెల్లెళ్ళు అందరి మధ్య ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అట్లే రంజాన్ వేడుకల్లో పాల్గొనే అవకాశం కలిగింది. మరొకసారి మీ తరఫున మంచి చీరలు ఆడబిడ్డలకు ఇచ్చేదానికి ముందుకు వచ్చిన అనిల్ భాష గారికి, ఆయన కూడా స్టేట్ మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనిల్ భాష కూడా ఉన్నాడని తెలియజేసుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటాం. నమస్కారం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన మనుబోలులో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నాని వెంకటరమణయ్య, మండల బీసీసీల అధ్యక్షులు చల్లగిరి ప్రసాద్, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లు, నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, రావుల అంకయ్య గౌడ్, దామోదర్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రేవూరి సుమంత్, చలగల వేణు, రావుల జితేంద్ర గౌడ్, పలువురు పార్టీ నాయకుల అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి డాక్టర్ నందమూరి తారక రామారావు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. పార్టీని పెట్టి గత 9 నెలల్లోనే అఖండ విజయంతో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి తెలుగుదేశం పార్టీ అధికారులు తెచ్చిన మహోన్నత వ్యక్తిగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పౌరాణికంగా, సాంఘికంగా, చిత్రసీమలో కానీ రాజకీయంలో కానీ ఎంతో అభివృద్ధి చేశాడు. పేద ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. అదేవిధంగా పేదవాడికి కావాల్సిన కూడు, గుడ్డ, గూడు అనేటివి మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో 1987లో మాండలిక విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ చిరు ఉద్యోగాలు కల్పించిన మహోన్నత వ్యక్తిగా డాక్టర్ నందమూరి తారక రామారావును అభినందించుకుంటూ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు, రాజకీయ ఖర్చు పెట్టాడు, రిజర్వేషన్ పెట్టాడు, అనేక సంక్షేమ పథకాలు పెట్టిన డాక్టర్ నందమూరి రామారావుకి ఈ సభాముఖంగా జోహార్లు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అదే పాలనలో డాక్టర్ మన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రామారావు అడుగుజాడలో నడిపిస్తూ మంచి పరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఈ సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ పథకాలను ప్రవేశపెట్టు పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వ్యక్తిగా ఈ సరేపల్లి నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జెండా ఆవిష్కరణ చేసి 42 సంవత్సరాలు అవుతుంది. ఈ జెండా పేద ప్రజలు ఎన్టీ రామారావు స్థాపించింది. ఎన్టీ రామారావు స్థాపించి పేద ప్రజలకి 2 రూపాయల కిలో బియ్యము, బీసీలకి ముఖ్యంగా 34% రిజర్వేషను, సన్న జనాలకు అనుకూలంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎండం పెట్టి మెయింటైన్ చేసుకుంటూ ఎవరికి తెలియకుండా, ఎవరికి రాజకీయ తెలియకుండా తిరిగిపోతుంది. అట్టే మండలాలు పెట్టి 34% రిజర్వేషన్ పెట్టి తెలుగుగా కాలం కొండ అవతల పోవాల్సింది ఇతరులు పెట్టి 40 సలహా చెప్తే తన పక్కన
ఈరోజు సెక్షన్గా అందరూ పండించుకుంటారంటే 2 కార్లు 3 కార్లు 4 పూటలు పండించుకుంటారంటే అది ఎన్టీ రామారావు ఇచ్చే మన మనుబోలుకు కానీ మన ఈ మనబోలు మండలానికి కూడా వీడ తాపించి అదే కూడా చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర పాలన పెట్టి పేద ప్రజలకి అప్పుడు పెన్షన్ 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసి ఈరోజు చంద్రబాబు 4,000 తీసుకెళ్ళి 4,000 తీసుకుని పేద ప్రజలకు అనుకూలంగా ప్రతి నెల 1వ తారీఖు వికలాంగులకి 6,000 ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలో ఆవిర్భావమైంది. ఇటువంటి తెలుగుదేశం పార్టీ పేదల పట్ల ఉండే రామారావు గారు చేసినటువంటి మహోన్నతమైన కార్యక్రమాలకి ప్రజలు ఈరోజు కూడా తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు ఆయన నాయకత్వంలో ఎంతోమంది సామాన్యులు కూడా రాజకీయ నాయకులు, బీసీలు, సన్నజనాలు, అన్ని క్యాస్టులు కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన పేరు ప్రఖ్యాతితో ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రథసారథ్యంలో ఎంతో వైభవంగా నడుచుకుపోతున్నారు. ఈ 100 సంవత్సరాలు చేసుకోవాలని ఇదే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోటలో తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా తూర్పు కనుపూరులో వెలసిన ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి హుండీ లెక్కింపు. పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు. శ్రీ ప్రగతిలో ఆంగ్ల భాషా శిక్షణ తరగతుల ముగింపు వేడుకలో పాల్గొన్న కరెస్పాండెంట్ పసుపులేటి కిషోర్ బాబు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.